మెట్టినింట్లో చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని తిరిగిరా. మీ అత్తగారు శకుంతల పద్ధతులకి పరువుకి చాలా విలువిస్తుంది. కోడలిగా దాని మీద మచ్చ పడనివ్వకూడదని నా అభిప్రాయం. అక్క, వంట చేస్తున్నావా? త్వరగా చేయక్క, నాకు ఆకలేసిస్తుంది. అక్కేంటి పరధ్యానంగా ఆలోచిస్తుంది? జహాపని గురించా? నాకైతే శ్రీవారక్కడ వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడేమో అని టెన్షన్ గా ఉంది. జహాపన అలాంటి వాడు కాదులే. ఓహో, బావగారిని మిస్ అవుతున్నానని అక్క ఫీల్ అవుతున్నట్టుంది. వెంటనే జహాపని వెనక్కి రప్పిస్తే ఎలా ఉంటుంది? ఎలాగబ్బా? అక్క, త్వరగా చేయవంట. చెప్పండి మేడం. లాయర్ శ్రీనివాసమూర్తి అంటే ఎవరు? సారీ మేడం, ఆయన లేరు మేడం, బయటికి వెళ్లారు. కలవడానికి రమ్మన్నారు, అందుకే వచ్చాను. మీరెవరు? నేను లాయర్ జూనియర్ మేడం. పనేంటో చెప్పండి మేడం, నేను చేసి పెడతాను. ఆ విడాకుల నోటీస్ రాధిక పేరు మీద మీ లాయర్ అయినా పంపించింది? అవును మేడం. రాధికే స్వయంగా వచ్చి విడాకులు కావాలి అని కోరిందా, లేకపోతే ఎవరైనా బలవంతాన ప్రోత్సహించి వెనకుండి రాధిక చేత నోటీస్ ఇప్పించారా అనేది నాకు తెలియాలి. దానికి మా సార్ అవసరం లేదు మేడం, నేను ఫైల్ చెక్ చేసి చెప్తాను మేడం. ఆ సంతకం కూడా తనే పెట్టిందా? ఇంకెవరైనా తన పేరు మీద దొంగ సంతకం పెట్టారా అనేది నాకిప్పుడే తెలియాలి. సరే మేడం. ఓహో, ఈ నోటీస్ అమ్మారైన వ్యక్తి పంపాడా? మేడం, యాక్చువల్గా ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మేడం మీరు? నేను మా సార్ మేడం, శ్రీనివాసమూర్తి గారు. ఓ, మీరేనా శ్రీనివాసమూర్తి అంటే? అవును. కేసేంటి మేడం? మళ్ళీ మీకు మొదటి నుంచి చెప్పనా? సార్, రాధిక విడాకుల కేసు డీటెయిల్స్ అడగడానికి వచ్చారు. ఆ నోటీస్ ఎవరు పంపారు, ఎవరు సంతకం పెట్టారో తెలుసుకోవడానికి వచ్చారు. సారీ మేడం, ఆ డీటెయిల్స్ మీకు చెప్పడానికి కుదరదు. అవి మేము సీక్రెట్ గా ఉంచుతాం. నేనెవరో మీకు తెలుసా? మీరెవరైనా సరే మేడం, ఆ వివరాలు చెప్పడానికి మా రూల్స్ ఒప్పుకోవు. ఆహా, మీకెంత డబ్బు కావాలో చెప్పండి, ఇస్తాను. డబ్బులు తీసుకుని కేసు వాదిస్తాం కానీ డీటెయిల్స్ చెప్పడం మాత్రం కుదరదు. మీరు వెళ్ళొచ్చు. ఈ రాజేశ్వరి గురించి తెలియక మీరు తప్పు చేస్తున్నారు. మేం కేసులు వాదిస్తాం కానీ రూల్స్ బ్రేక్ చేసి తప్పులు చేయమని చెప్తున్నాను, అంతే మేడం. అవునా? చూస్తాను, అది కూడా చూస్తాను. ఇటువు. సార్, రాధిక, రాధిక, నువ్వు రమ్మన్నావని గోడ దూకి దొంగలా వచ్చాను. నువ్వు అంటూ రాగాలు పోతూ పిలిచేసరికి
నేను అనలేకపోయాను. ఆ, ఇదిగో అచ్చం ఇలాగే. రాధిక, నువ్వు ఫోన్ చేసిన దగ్గర నుంచి నీ దగ్గరికి ఎప్పుడెప్పుడు వస్తానా అని నా మనసు ఆరాటపడుతూనే ఉంది. నా మీద నీకెంత ప్రేముందో నీ మీద నాకు అంతకన్నా ఎక్కువ ప్రేమే ఉంది. రాధిక, లే లే రాధిక, లే రాధిక, లే. ప్రియా, 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 హే ప్రియా, నీకోసం ఇలా వచ్చే రోజు వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు తెలుసా. యా, ఎవరైనా చూస్తారని గోడ దూకి మరీ వచ్చాను. అందరూ పడుకున్నట్టున్నారు, ఇంకా నయం ఎవరు చూడలేదు. ప్రియా, హే ప్రియా, ప్రియా, ఇదేంటి దిండు? ఇంతసేపు దిండుతో మాట్లాడానా? మరి ప్రియా ఎక్కడా? రాధిక, వస్తే వచ్చారు కానీ నువ్వనుకొని నా గదిలోకి వచ్చారు. అదేంటి, రాధిక గారు ఫోన్ చేస్తే వచ్చానని చెప్పావు కదా? అవును. మరేంటి నిన్ను చూసి షాక్ అయి అలా అడుగుతున్నా రాధిక గారు? అది నాకు అర్థం కావట్లేదు. రాధిక గారి వాయిస్ విన్నావా నువ్వు? మాట్లాడలేదు కానీ అంది. ఓ, అయితే ఈ తింగర్ పని చేసింది ప్రియా అన్నమాట. ఫోన్ చేసింది తనే. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏ తింగరదాన్, మీ అక్కల మీ బావగారికి ఫోన్ చేసింది నువ్వే కదా? అవును, భలే కనిపెట్టేసరే. నిన్ను ఏంటి అల్లరి పనులు? అక్క సారీ అక్క, నువ్వు బావగారిని మిస్ అవుతున్నావు అనిపించి నేనే నీ ఫోన్లో నుంచి ఫోన్ చేశాను. అవును శ్రీవారు, మీరొచ్చారేంటి? నువ్వే కదా అమ్మమ్మకి ఫోన్ చేసి నన్ను ఇక్కడికి రమ్మని చెప్పింది? అవునవునవును, అన్నాను అన్నాను. అవును, అదేదో ఉదయం రావచ్చుగా, రాత్రిపూట రావడం ఎందుకు? అది కూడా గోడ దూకి మరి. సారీ అత్తయ్య, రాధిక ఫోన్ చేసిందేమో అనుకుని వచ్చాను. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. సరే అత్తయ్య, బయలుదేరతాము. సరే బాయ్ అత్తయ్య గారు. బాయ్ ప్రియా. అయ్యో ఆగండి అయ్యా, ఎలాగో వచ్చారు కదా, ఇవాళ ఇక్కడే ఉండిపోండి. రేపు భోజనం చేసిన తర్వాత వెళ్దురు గాని. ఓకే. రండి శ్రీవారు, రండి. గుడ్ నైట్ అత్తయ్య. గుడ్ నైట్ అత్తయ్య. అయ్యో భలే పిల్లలు. కానీ ఎలా చేయాలో నాకు కైలాష్ ఇద్దరికి రాదు కదా. ఇలాంటి దిక్కుమాలిన ఆచారాలు నేను ఎక్కడా వినలేదురా. ఎవరు చెప్పారు? అత్తయ్య చెప్పిందని ప్రియా చెప్పింది. ఆహా, వీళ్ళని ఆడుకోవాలని ప్రియా పథకం పన్నినట్టుంది. అవునవునరా, అత్తగారింట్లో అల్లుడు ఆషాఢ మాసంలో బజ్జీలు వెయ్యాలిరా.
మా బామ్మ చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం. ఇంక చాలు, పాపం వాళ్ళు సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. వద్దని చెప్పేద్దాం ప్రియా. పొత్తక్క ఏం కాదు, ఇలాంటి సరదాలు అల్లర్లు కావచ్చు. ప్రియా అక్క చూడు, అన్ని సిద్ధంగా పెట్టుకున్నారా మరి? పెట్టుకున్నాం అమ్మమ్మ. పిండికి తగినంత ఉప్పు కలపండి. ఉప్పు. పిండిలో నీళ్లు పోసి జావలాగా కలపండి. కలిపి కలిపాము. అలాగే మిరపకాయల మధ్యలో ఘాటు పెట్టండి. ఘాటు పెట్టాలంట. ఓకే, చేస్తాను. ఇప్పుడేం చేయాలి బామ్మా? ఇప్పుడు మిరపకాయలో వాము కూరండి. వామంట. వామ్. ఓకే. అయ్యో, అంతా నీ వల్లే. అమ్మమ్మ, నువ్వు చెప్పినట్టే చేసాం. బజ్జీలు వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం, మిగతావి కూడా అలాగే చెయ్యండి. అలాగే. ఆ రాధిక నా మనవణ్ణి ఎందుకు దూరం పెడుతోందో తెలుసుకోవాలి. ఫిడాకుల పంపించింది ఎవరో తెలుసుకుని భార్యాభర్తలిద్దరినీ కలిపితే నా బాధ్యత తీరుతుంది. పిలిచావేంటత్తయ్య? నేను అడిగిన వాడికి మీరిద్దరూ సరిగ్గా సమాధానం చెప్పాలి. తల తిక్కగా జవాబు చెప్తే నాకు తిక్కరేగి మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. పిన్ని గారు, మీకు కోపం తెప్పించే పని చెయ్యం. అడగండి, చెప్తాం. మీరింట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? కైలాషు పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం అత్తయ్య. మీరిద్దరూ రాధికా కైలాష్లని అప్పటి నుంచి చూస్తున్నారు కదా. వాళ్ళిద్దరూ ఎలా ఉంటారు? కలిసిమెలిసే ఉంటారా? అతి తెలివి ప్రదర్శించకుండా సరిగ్గా సమాధానం చెప్పండి. కైలాష్ బాబుని రాధిక బాగా చూసుకుంటుంది. కైలాష్ బాబు భార్యని బాగా ఇష్టపడతాడు. అయితే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది అంటావు. అవును పిన్ని గారు. నువ్వు చెప్తున్న ప్రకారం అంత అన్యోన్యంగా ఉండేదంట కలిసి కాపురం చేస్తున్నారా లేదా? అసలు కాపురం అన్న మాటే లేదు పిన్ని గారు. అందులో సందేహమే లేదు. కాపురం చేస్తుంటే పెళ్ళే ఎన్ని నెలలు అవుతుంది. రాధిక కడుపున ఒక కాయ కాయాలిగా. నేనైతే నా పెళ్ళైన 3 నెలలకే కడుపుతూ ఉన్నాను. నేనడుగుతోంది నీ గురించి వివరాలు చెప్పమని కాదు. అతి తెలివి చెయ్యొద్దు నా ముందు. నిజం చెప్పమన్నారుగా అత్తయ్య. హద్దులు దాటితే తాట తీస్తానని కూడా చెప్పాను.
రాధిక తన అత్తగారిని ఎలా చూసుకుంటుంది? చాలా పద్ధతిగా గౌరవంగా ఉంటుంది. వదిన గారి మాటకి చాలా విలువిస్తుంది. భర్తకిష్టమైనవన్నీ వండి పెడుతూ వాడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరాలు తీరుస్తూ అవన్నీ చేస్తుందా? దాంట్లో ఎలాంటి తేడా రానివ్వదు అత్తయ్య. మరి ఏమై ఉంటుంది? ఆ, ఎందుకు పిన్ని గారు రాధిక గురించి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు? నేనడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. తిరిగి నన్ను ప్రశ్నలు వేయొద్దు. వెళ్ళండి. రాధిక కూడా నన్ను చాలా గొప్పగా చూసుకుంటుంది, ఎంతో ప్రేమ చూపిస్తుంది. నేను కత్తిపోట్ల నుంచి కోలుకొని మామూలు మనిషిని అయ్యానంటే అందుకు మీ అమ్మాయే కారణం. తిండి నిద్ర మానేసి నాకెన్నో సేవలు చేసింది. నేనంటే తనకి అంత ప్రాణం. మీరిలా చెప్తుంటే తల్లిగా నాకు చాలా తృప్తిగా ఉంది బాబు. రాధిక దగ్గర అన్నీ బాగుంటాయి అత్తయ్య. ఒక్క విషయంలో మాత్రం నాకు తన అర్థం కావట్లేదు. నాకు అర్థమయ్యేలా తను చెప్పడం లేదు కూడా. ఏంటల్లుడు గారు అది? ఇది నా కోపం కాదు, నా బాధ. మీరు తల్లి లాంటి వారు కాబట్టి మా అమ్మకు కాని, చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిన మా నానమ్మకు కాని, మరొకరికి గాని ఈ సంగతి చెప్పలేదు. మీకు కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానంతే. పర్లేదు అల్లుడు గారు, చెప్పండి. రాధిక నాకు ఓ దాసిలా సేవలు చేస్తుంది, మంత్రిలా నాకు సలహాలు ఇస్తుంది, రూపంలో లక్ష్మీదేవిలా ఉంటుంది, అమ్మలా అన్నం పెడుతుంది, భూదేవంత ఓర్పుతో వ్యవహరిస్తుంది. కానీ నాకు మాత్రం దగ్గరవ్వట్లేదు. నేనెంత దగ్గరవ్వాలని ప్రయత్నం చేసినా నన్ను మాత్రం తన దూరం పెడుతూనే ఉంది. కారణం ఏంటనేది కూడా చెప్పదు. ఏం చెప్తున్నారు అల్లుడు గారు? అవును అత్తయ్య గారు, దాంపత్య జీవితానికి దూరంగా ఉంటూ వస్తున్నాం. ఇదేదో శోభన సెటప్ లాగుందే. ఏదైతే మనకెందుకు, ముందు కడుపు నిండా తిని తర్వాత సొమ్ములు తెచ్చుకుందాం. ఎవరు వస్తుంటారే? అమ్ముదంగా వచ్చేసారా? వచ్చేసారని అడుగుతుందేంటి? నేను వస్తానని ముందే తెలుసా? మీకోసం చూసారా ఎలా ఏర్పాట్లు చేశాను? స్వీట్స్, ఫ్రూట్స్, ఇదిగో పాలు కూడా. ఇదేమైనా తింగరదా? దొంగ వస్తాడని ఫ్రూట్స్ స్వీట్స్ ఏర్పాటు చేయడం ఏంటి? ఓహో, అప్పుడే యాపిల్ తినేసారా? మరిప్పుడు మీకేం కావాలి? ఇప్పుడేం తింటారు?
ఆ, ఆ. ఆ. జాంగ్రీ తింటారా? తీసుకోండి. అమ్మ దొంగ, నేను తినిపిస్తాను. మీదంత గొప్ప మనసు సిస్టర్. ఒక దొంగకి మీ చేత్తో తీపి తినిపిస్తున్నారా? ఇదిగోండి, తీసుకోండి. అమ్మ దొంగ, నేను తినిపిస్తాను. వద్దా? మరి ఇంకేం తింటారు? లడ్డు తింటారా? శ్రీవారు, దొంగలు తింటారండి. ఇటు తిరగొచ్చు కదా. నేను దొంగనేగా, తెలిసేగా అన్ని తినిపిస్తుంది. మళ్ళీ దొంగ తింటారా అని అడుగుతుందేంటి? ఈవిడికి ఏమైనా పిచ్చా? ఎవరు కావాలి? మేడం, మీకు ఈ బుట్ట పార్సల్ వచ్చింది, సంతకం పెట్టి తీసుకోండి. ఇవన్నీ ఏంటి? పూలు పళ్ళు మేడం. నాకెందుకయ్యా అన్ని పూలు పండ్లు? రాంగ్ అడ్రస్ వచ్చినట్టున్నారు. ఇవి మావి కావు, తీసుకెళ్ళిపోండి. ఒసే ఒసే, అన్ని పూలు పళ్ళు మన కోసం తీసుకొస్తే మనకు కాదని తీసుకెళ్లిపోమంటావేంటే? ఇదిగో బాబు, అవన్నీ మా కోసమే పంపించారు, అక్కడ పెట్టండి. అమ్మమ్మ, అన్ని పూలు మనమేం చేసుకుంటాం? వదినన్నట్టు పొరపాటున మన ఇంటికి తీసుకొచ్చారేమో. నువ్వు ఊరుకోవే. మన ఇంటికి తెచ్చారంటే అవన్నీ మనవనే. ఇల్లంతా పరుచుకుని పడుకుంటాం, కావాలంటే మీరు పడుకోండి, పోయేదేముంది? నీకేమైనా తిక్కా బామ్మా? పూలు పరుచుకొని పడుకోవడం ఏంటి? దరిద్రంగా శవం అనుకుంటారు. హలో మేడం, మీరు తర్వాత మాట్లాడుకోండి, సంతకం పెడితేనే వెళ్ళిపోతాను. అరే, అది కాదయ్యా, ఇవి మావి కావు అంటే సంతకం పెట్టమంటారేంటి? మేడం, ప్రియాంక ఎవరు? మా ఇంట్లో ప్రియాంక అని ఎవరు లేరయ్యా. నా పేరు ప్రియా. వదినా, నీ పూర్తి పేరు ప్రియాంకనే కదా? అయ్యో, అవును కదా, మర్చిపోయాను. అమర్ మీ హస్బెండా? కాదండి. అయ్యో, అవునవును, నా భర్తే. అయితే ఈ బుట్ట మీకే మేడం. నాకా? శ్రీవారు, చెప్పండి శ్రీవారు. పూలు పంపించాను, వచ్చాయా? వచ్చే శ్రీవారు. నేనే పంపించాను, వాటిని తీసుకో. అన్ని పూలు పళ్ళు ఎందుకు శ్రీవారు? ఎవరికైనా సన్మానమా? నీ తింగరతనానికి సన్మానం చేద్దామని తెప్పించాను. థ్యాంక్ యూ శ్రీవారు. నీ బొందే, నీ బొంద. ఆ పూలతో మన రూమ్ ని, మన బెడ్ ని బ్రహ్మాండంగా అలంకరించు. పూలతో బెడ్ గది అలంకరించాలా? ఎందుకు? ఒసే తింగరదానా, నీ శోభనానికి. బామ్మా, సరే శ్రీవారు. వెరీ గుడ్. బామ్మా, సంవత్సరం తిరిగే లోపు నీ చేతిలో బొడ్డోని పెడతానే. ఆ బొడ్డోణ్ణి నేను ఆడించుకుంటూ మీ తాత పేరు పెట్టుకుంటానే. ఎందుకు? పెద్దయ్యాక అమ్మాయి వెంట తిరగడానికా? నీకెందుకే? అదేం కాదులే, నేను మా నాన్న పేరు పెట్టుకుంటాను. మంచి ఆలోచన, బాగుంది. ఆగు రాధిక. అమ్మమ్మ, ఎక్కడికెళ్తున్నావు? అమ్మమ్మ, ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నానమ్మమ్మ. ఈ సంగతి నీ భర్తకి చెప్పావా? లేదమ్మమ్మ, తను ఆఫీస్ వర్క్ లో చాలా బిజీగా ఉన్నారు. పెళ్లైన ఆడపిల్లవి, పరువు ప్రతిష్టల్ని పునాదులుగా చేసుకున్న ఈ ఇంటి బాధ్యతలు తీసుకున్న కోడలివి నువ్వు. బయటికి వెళ్లడానికి చెప్పులు వేసుకునే ముందు నీ భర్తకి చెప్పి వెళ్లాలనే జ్ఞానం లేదా నీకు? ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఎక్కడికెళ్తున్నావో చెప్పాకే వెళ్ళాలి. అమ్మమ్మ, చాలా అర్జెంట్ ఉంది. నువ్వంత కంగారుగా పరిగెట్టాల్సిన ముఖ్యమైన పనే ఉంటుంది. నా ఫ్రెండ్ ఒక సమస్యలో ఉంది, అందుకే వెళ్తున్నాను. హలో, బయలుదేరాను, వచ్చేస్తున్నా.
కైలాష్, నానమ్మా, నీ భార్య ప్రవర్తన నాకేం నచ్చలేదురా. ఏమైంది నానమ్మా? నీ మనసునేమో అది బాధ పెడుతుంది, అందుకు కారణం అది చెప్పదు. నువ్వేమో ఆ కారణం బయటికి చెప్పుకోలేవు. మరి సమస్య ఎలా తీర్చాలి? అయ్యో, నాకు చెప్పకుండా రాధిక తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందని కదా. నేను వర్క్లో ఉన్నాను కాబట్టి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిందేమో. నీది చాలా గొప్ప మనసురా కైలాష్. వాళ్ల పబ్బం గడిస్తే చాలు, ఎదుటి వాళ్ల జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదనుకునే ఈ రోజుల్లో నువ్వెప్పుడూ ఎదుటి వాళ్ల గురించి మంచి ఆలోచిస్తావు. నీ కష్టాన్ని నీలోనే దాచుకుంటావు. నీ బాధని గుండెల్లో దాచుకుంటావే తప్ప ఎప్పటికీ బయటపడవు. కొండంత ఆవేదన గుండెలో ఉన్నా నిండుకుండలా తొణక్కుండా ఉంటావు. నేను ఈ గుణాన్ని, ఈ ఓర్పుని, ఈ లక్షణాలని రాధికను చూసి నేర్చుకున్నాను నానమ్మా. నానమ్మా, ఒకప్పుడు నాకు బాగా కోపం ఉండేది. అనవసరమైన ఆవేశం నా వివేకాన్ని చంపేసేది. రాధిక నా జీవితంలోకి వచ్చాక సహనం అంటే ఏంటో పరిచయం చేసింది. ఆలోచించే తత్వాన్ని నేర్పింది. సంయమనంతో ఉండడం అలవాటు చేసింది. భార్యని బాగానే వెనకేసుకొస్తున్నావు నానమ్మా. సర్లే గాని, మీ అత్తగారింట్లో మీ భార్య భర్తలిద్దరూ సంతోషంగానే గడిపారా? చాలా సంతోషంగా గడిపావు నానమ్మా. ప్రియా అమర్లు కూడా వచ్చారు. నలుగురం బాగా ఎంజాయ్ చేశాం. ఆ 2 రోజులు ఎలా గడిచిందో కూడా తెలియలేదు. నేనడుగుతున్నది మీరు సరదాగా గడిపిన సమయం గురించి కాదురా. మీ ఇద్దరు మాత్రమే సంతోషంగా గడిపారా అన్న దాని గురించి. అక్కడేమైనా మీరు మనసారా కలుసుకున్నారా? లేదు నానమ్మా. నీ భార్య కొంత సమయం ఇచ్చాన్రా, అది దాటేదాకా చూస్తాను. ఆ తర్వాత నేను చెయ్యాల్సింది చేస్తాను. తను తీర్చాల్సిన బాధ్యతలు వదిలేసి బయట పెత్తనాలకు వెళ్తోంది రాధిక. నేనిచ్చిన గడువులోగా చెప్పింది చెయ్యాలి. చేసేలా చేస్తాను. శ్రీవారు ఇప్పుడు వచ్చారు. శ్రీవారు, మనం కలవబోతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీతో పరిచయం నా అదృష్టం. మీరు పెళ్లి చేసుకోవటం నాకు వరం. మీ మీద నాకు చచ్చేంత ప్రేమ ఉంది. అందుకే ఫ్రెండ్ అయినా సరే మీరెవరైనా అమ్మాయితో మాట్లాడితే తట్టుకోలేకపోతున్నాను. అది మీ మీద అనుమానం కాదు, మీ మీద నాకున్న ప్రేమ. మీరంటే నాకంత ప్రాణం.
ప్రియా, మీరేంటి శ్రీవారు ఇక్కడ నిద్రపోతున్నారు? నువ్వు ఇక్కడే పడుకున్నావు. నేను చూస్తూ చూస్తూ నేను కూడా అలాగే నిద్రపోయాను. శ్రీవారు, గది తలుపులు తీసే ఉన్నాయి. బామ్మ వాళ్ళు వస్తారేమో. బామ్మే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ రారు. బామ్మని నేహాని సినిమాకి పంపాను. నాన్న పిన్ని ఏమో ఏదో ఫంక్షన్కి వెళ్ళారు. ఇప్పటికీ ఎవ్వరూ రానే రారు. అంటే శ్రీవారు అంతా ప్లాన్ చేశారన్నమాట. రేపు ఉదయం సూర్యుడే కొంచెం లేటుగా వచ్చి మన ఇంటి తలుపు తడితే బాగుంటుంది అనుకుంటుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు మన బెడ్రూమ్ డోర్ కొడితే ఎలా చెప్పు? అబ్బో శ్రీవారు, ముందు డోర్ వేయండి. శ్రీవారు, మీరు ఫ్రెష్ అయ్యొచ్చారు, మరి నేను ఫ్రెష్ రావద్దు? ఒక్క 5 minutes. శ్రీవారు, ఇలా పాలు పంచుకునే కార్యక్రమం మనకెప్పుడో జరగాల్సింది. ఇన్నాటికి కుదిరింది. దేనికైనా సమయం రావాలి కదా ప్రియా. మనిద్దరి ఏకాంతంలో కాలం కరిగిపోవడానికి, మనిద్దరి తన్మయత్వాన్ని చూసి చందమామ మబ్బుల చాటున సిగ్గుతో దాక్కోవడానికి, పరిమళమైన ఈ పూల వాసన మనల్ని, మన మనసుల్ని మత్తులో ముంచెత్తడానికి ఇన్నాళ్ళకి సందర్భం కుదిరింది. మీకు కండలు మాత్రమే ఉన్నాయనుకున్నాను, మీలో కవి కూడా ఉన్నాడే. ప్రియా, నీ అందం నా మనసును కవ్విస్తుంటే, నా పెదవులు నీ పెదవులతో యుద్ధం చేయడానికి ఆరాటపడుతుంటే, నా చేతులు నిన్ను చుట్టేయాలని తహతహలాడుతుంటే, నాలో కవిత పొంగి రావడం వింతే ఉంది ప్రియా. బాబోయ్, బానే మాట్లాడుతున్నారు. ఈ రాత్రిని ఇలా మాటలతోనే వృధా చేద్దామా? సినిమా అయిపోయిందిరా మనవడా, అందుకే వచ్చేసాం. అన్నయ్య, సినిమా మాత్రం సూపర్ ఉందన్నయ్య. ఏదైనా బయట తినేసి రండి అని చెప్పాను కదా. తినలేదురా, ఇంట్లో తిందామని వచ్చేసాం. అయినా ఈ పూట ఇంట్లో ఏం వండలేదు కదా, మీరు ముందు బయటకు వెళ్ళి తినేసి రండి.
అవును, మరి మీరిద్దరేం తింటారన్నయ్య? అయ్యో నేహ, మేమిద్దరం ఏదో ఒకటి ద్రాక్ష పండ్లో అరటి పండ్లో ఏదో ఒకటి తింటాం. ముందు మీరు బయలుదేరండి. అయినా మీకు ఇంకో సినిమాకి టికెట్స్ బుక్ చేశాను కదా, చూడలేదా? ఇంకో సినిమాకా? టికెట్స్ వచ్చాయి కానీ చూడలేదన్నయ్య. ఇప్పుడు చెప్తున్నాను కదా. బయలుదేరండి బయలుదేరండి, టైం అయింది, బయలుదేరండి. ఓరే మళ్ళీ సినిమాకి వెళ్ళాలా? నాకు ఓపిక లేదురా, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. అమ్మమ్మ, చూపులు కలిసిన శుభవేళ సినిమా చూసావా? చూసాంరా. ఇప్పుడు మీరు వెళ్లేది దాని పార్ట్ 2కి. వెంటనే వెళ్ళి ఆ సినిమా చూసేసి రండి. చూడకపోతే పాపం తగులుతుంది మీకు. పాపమా? సెకండ్ పార్ట్ అన్నయ్య, దాని పేరేంటి? పెళ్ళైతే అయ్యింది కానీ కామెడీ సినిమాలే. బయలుదేరండి. ఓరే, నీ పెళ్ళంతో నీ చూపులు కలుపుకోవడం కోసం మా దుంప తెంపుతున్నావేమిట్రా?